చంద్రబాబు రాజకీయ జీవితంలో అన్ని వెన్నుపోట్లే. సూపర్ 6 పై తండ్రి కొడుకులు అబద్ధాలు చెప్తున్నారని అంబటి ఫైర్. హామీలను విస్మరించి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల ఆగ్రహం. కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నిరసన. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ఆగ్రహం. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. కూటమి సర్కార్ రాక్షస పాలనపై వైఎస్ఆర్సీపీ నిరసన గళం. గుంటూరు జిల్లా తాడికొండలో వెన్నుపోటుకు 2 ఏళ్లు ప్రోగ్రాం. బాబు మోసాలపై ఫోటో ఎగ్జిబిషన్. భూ కబ్జాలపై కఠినంగా ఉంటే కేటీఆర్ కు ఎందుకంత బాధ? సీఎం రేవంత్ హిట్లర్ కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ. లోటు బడ్జెట్ ఉన్నా రైతు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే. ఫ్రస్ట్రేషన్ లో హరీష్ రావు అసత్యాలు చెప్తున్నారని విజయరమణారావు ఫైర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకం. సంస్థను మూసివేసే కుట్ర జరుగుతోందని కూనంనేని ఆందోళన. రాజమండ్రి జైల్లో ఉగ్రవాదులను కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ. నిందితులు సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ కాల్ డేటాపై ఆరా. దేశంలో పేలుళ్లకు కుట్ర చేశారా అనే కోణంలో విచారణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత. పోడు భూములు కేంద్రంగా వివాదం. ఫారెస్ట్ అధికారులతో గిరిజనుల వాగ్వాదం. మన్యం జిల్లా కురుపాం అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు. ఫారెస్ట్ ఆఫీసర్స్ దౌర్జన్యం చేస్తున్నారని ఆందోళన. కోనసీమ జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్. ములికిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రైస్ పట్టివేత. కృష్ణా జిల్లా ఆముదార్లంకల్లో కార్డిన్ సెర్చ్. సరైన ధృవీకరణ పత్రాలు లేని 18 బైకులు స్వాధీనం. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్. బెంగాల్ మాజీ సీఎం మమతకు మరో బిగ్ షాక్. ఎస్డీఏకు మద్దతు ఇవ్వాలని 20 మంది టీఎంసీ ఎంపీల నిర్ణయం. లోక్సభ స్పీకర్కు లేఖ. రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవం. ఏడాది 13 మందికి శౌర్య చక్ర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.